జోన్ ఆర్టీఐ మీడియా. ఎడపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు. ముస్లిం సోదరులతో కలిసి సోమవారం ఉపవాస దీక్షను విరమించిన పులి శ్రీనివాస్, ఎడపల్లి ప్రజాప్రతినిధులు. ఎడపల్లి మండల కేంద్రంలోని మహమ్మదీయ మసీదులో సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఇఫ్తార్ వేడుకలు ఘనంగా జరిగాయి. సాయంత్రం వేళ ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో మగ్రిబ్ నమాజ్ అనంతరం గ్రామ పెద్దలందరితో కలిసి ఉపవాస దీక్షను విరమించారు. సందర్భంగా ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకులు పులి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని మతాల పండుగలను ప్రభుత్వం సమాన గౌరవం ఇస్తోందని, పవిత్ర రంజాన్ పండుగ శాంతికి త్యాగానికి చిహ్నమని, భక్తి క్రమశిక్షణల రంజాన్ పండుగని గంగా జమున తహజీబ్ సంస్కృతిని కాపాడుతోందని ఆయన తెలియజేస్తూ, ఎడపల్లి మండలంలోని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు పులి శ్రీనివాస్ తెలియజేశారు. ఈ ఇఫ్తార్ విందులో మజిద్ సదర్ మోహిన్ బాయ్, ఇస్మాయిల్ ఖాన్, సయ్యద్ మస్తాన్, సాదిక్ హుసేన్, వార్డు మెంబర్ ముస్తక్, బండారి హబీబ్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యకులు దల్లా సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ నాయుడు, ఉప సర్పంచ్ మచ్చుకురి గంగాధర్, బాపునగర్ లింగం, సత్యనారాయణ చౌదరి, వంచకామప్ప, పోల మల్కారెడ్డి, చిట్టెపు హనుమన్లు, పురం రాజశేఖర్, రత్నాకర్ రెడ్డి, ఐరన్ల నవీన్, కంచర్ శ్రీనివాస్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. इत्तेफाक नसीब फरमा। ऐ मौलाए करीम आशिक़ क़दर है, ऐ मौलाए करीम आशिक़ क़दर है, मौला हमारी दुआओं को कबूल फरमा। ऐ मौलाए करीम जो भी हमारी टूटी टूटी दुआएं मौला इस हुज़ूर करीम सल्लल्लाहु अलैहि वसल्लम के सबसे ख़ुशल में कबूल फरमा। ऐ मौलाए करीम अल्लाह इतना मुबारक नसीब फरमा। ऐ मौला हम सब हिंदू मुस्लिम भाई भाई एक दूसरे में इत्तेफाक नसीब फरमा। ऐ मौलाए करीम भाईचारा नसीब फरमा। ऐ मौलाए करीम हमारे अल्लाह हमारे मुल्क में अल्लाह अमन अमान नसीब फरमा। ऐ मौलाए करीम जो भी इफ्तार पार्टियां اللهم مخلف القلوب ثبت قلوبنا على دينك اللهم انصر من نصر نبينا محمد صلى الله عليه وسلم الا हमारे मुबारक महीना हम जल्दी चला मौला इसकी कदर करने की बता पड़तले నేడు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, గ్రామ పార్టీ అధ్యక్షుడు రత్నాకర్ గారికి, అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచులు, ఉప సర్పంచ్ గారికి, రామప్ప గారికి, పెద్దలు ఇక్కడ విచ్చేసిన వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత సంవత్సరం నుంచి మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఇఫ్తార్ విందులు ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే నియోజకవర్గం మొత్తంలో కూడా 5 మండలాల్లో కూడా 2-3 ప్రతి మండలంలో 2-3 స్థానాల్లో ఇఫ్తార్ విందులు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రంజాన్ తోఫా కూడా లాస్ట్ ఇయర్ నుంచి కూడా రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మండలంలో కూడా ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నటువంటి 8 గ్రామాలకు నిన్న ఇవాళ కూడా రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఆ తోఫా కూడా చాలా ఘనంగా ఉంది, చాలా క్వాలిటీ గల బట్టలతో ఇచ్చాము. గత ప్రభుత్వాలు చేసినట్టు కాకుండా, ఋతు మంత్రంగా కాకుండా మంచి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది రంజాన్ తోఫా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరూ కలిసి
యూనిటీగా ఉండి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఇక రాబోయే రోజుల్లో కూడా మన ప్రభుత్వం అన్ని రోజులు కూడా ముస్లిం సోదరులకు అన్ని రకాలుగా ఆర్థిక సహాయాలు అందిస్తూ వారి యొక్క అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.